డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ రోజున అమరావతి పునర్నిర్మాణ సభకు మోడీ విచ్చేయటం జరిగింది. అక్కడ సభా ప్రాంగణంలో అతిరథ మహారథులు సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అబ్దుల్ నజీర్ గవర్నర్ గారు, మరి నరేంద్ర మోడీ ఇత్యాదులందరూ ఉన్న ఆ సభకు అతి దగ్గరలో ఒక పెద్ద మంటలు రేగటం, ఒక అగ్ని ప్రమాదం జరగటం దేనికి సంకేతం? ఈ మంటల వెనక ఏదైనా కుట్రలు ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా ఈ రోజున ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఈ సభా ప్రాంగణానికి విచ్చేయటానికి చాలా ప్రదేశాల నుంచి బస్సులు పెట్టడం కానీ ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ ఈ ఫుడ్ అందించటం కోసం చాలా రకాలైన ప్రయత్నాలు, ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వాటి మీద కూడా చిన్న చితకాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి ఎవరో తిని ఆ పక్కన పెట్టిపోయిన ఆ పులిహోర ప్యాకెట్ను తీసుకొనో, లేకపోతే పళ్ళెంలో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొనో, చూడండి ఇదే మాకు పెట్టే ఫుడ్ ఇక్కడికి తీసుకొచ్చి అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, మేము చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వచ్చాం అని కొన్ని డ్రామాలు కడుతూ వాళ్ళు వీడియోలు వాళ్ళ పార్టీని వాళ్ళు రిలీజ్ చేయటం మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసే పని మీద ఉంటే, ఇప్పుడు ఈ దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలోనూ సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరలో ఉవ్వెత్తున మంటలు రేగాయి అనంటే ఏమనుకోవాలి? దీని వెనకున్న రహస్యం ఏమనుకోవాలి? ఏదో ఎండకి అక్కడ ఒక పొలంలో వేసిన పైప్ లైన్లకి నిప్పంటుకుంది అని కొంతమంది చెబుతూ ఉన్నప్పటికి గాను, ఇప్పుడున్న ఎండలకు గాను మరి అక్కడ వేయబడిన పైప్ లైన్స్ అంటే అవి దాదాపు ప్లాస్టిక్గా ఉంటాయి, అయితే కరుగుతాయి. లేదు చిన్న మంట అందుకున్న వాటిని అదుపులోకి తీసుకురావటం అంత కష్టతరమైన మ్యాటర్ ఏం కాదు. కానీ ఎవరో ఒకళ్ళు పెట్రోల్ పోసి దాని మీద విపరీతంగా మంటలు పువ్వెత్తున ఎగిసేటట్టు, పొగలు కూడా కారు మబ్బుల్లాగా కమ్ముకొని ఆకాశం అంతా ఎత్తున ఎగిసేటట్టుగా వచ్చాయి అనంటే దాని వెనక ఏదైనా ఒక కుట్ర ఉండకపోతుందా అని ఆలోచించాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటివి చేయటం వాళ్ళకి పరిపాటే అనేది ఈ రోజున అంతా బయటపడుతున్న సమాచారం. వాళ్ళు ఏదో పట్టాభి ఒక మాట అన్న కారణానికి వాళ్ళంతా కలిపి ఒక పెద్ద కుట్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే దానికి ఎదురుగా ఉన్న నేషనల్ హైవే మీద కారులో ఏసీఎస్ కూర్చున్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇలాంటిదంతా జరిగిన తర్వాత, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎక్కడికక్కడ కుట్రలు, కుతంత్రాలు, అవినీతి దీంతో పేరుకుపోయిన వాళ్ళు ఉన్నప్పుడు ఈ మంటల వెనక రహస్యం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఒకటే సమాధానం వస్తుంది. కానీ ఇది అని కుండబద్దలు కూడా ధృవీకరించి చెప్పలేదు. కానీ దీని వెనకున్న రహస్యం ఏమిటి అని అంటే ఇలాంటివే జరుగుతాయి. ఆల్మోస్ట్ ఆల్ మరి కూటమి ఇక అధికారంలోకి వచ్చేస్తుంది అనుకున్న సమయంలో కానీ, వచ్చిన కొత్తల్లో కానీ ఆఫీసులు తగలబెట్టేయటం మనం చూసాము. మదనపల్లిలో ఫైల్స్ ఎలా తగలపడిపోయినాయి అందరికీ తెలుసు. పోలవరంలో ఫైల్స్ ఎలా తగలపడిపోయినాయి అందరికీ తెలుసు. అసలు ఈ అమరావతి ప్రాంతంలోనే ఈ మద్యం కుంభకోణంలో ఒక పెద్ద కల్ప్రిట్గా ఉన్న వాసుదేవ్ రెడ్డి ఆఫీస్ తాళాలు పగలగొట్టి మరి హార్డ్ డిస్కులు, ఫైల్స్ అన్నీ చోరీ చేసుకొని పోవటం, మరి ఈ కరకట్ట మీదనే కొన్నిసార్లు ఫైల్స్ తగలపట్టడం, ఏదైనా ఒక విషయాన్ని తెరపైకి వస్తుంది, దానిపైన విచారణ జరుగుతుంది అనగానే మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటికి అతి సమీపంలో ఇంటి ముందునే కొన్ని ఫైల్స్ తగలపడిపోవటం, దాని సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే మరి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయటం లేదని చెప్పటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అన్ని వేళ్ళు వాళ్ళ వైపే చూపిస్తాయా లేదా? ఏదైనా మరి అగ్ని ప్రమాదం జరిగింది, ఎండ వేడిమికిది, ఈ పైపులు తగలబడ్డాయి అని అనుకుంటే అంత ఎత్తున మంటలు ఎలా లెగుస్తాయి, దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి అని అంటే చాలామంది ఊహిస్తున్న ఊహాగానం అయితే ఎవరో పెట్రోల్ పోసి కావాలని తగలపెట్టారు వాటిని. చాలా ఎక్కువ మొత్తంలో కూడా పెట్రోల్ పోయటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు ఒకదానికొకటి వచ్చి ఆర్పుతున్నా కూడా అంతెత్తున మంటలు రేగుతున్నాయి అంటే ఇక్కడ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఇష్టం లేని అమరావతి అక్కడ ఏర్పడుతోంది. దానికి ఆల్రెడీ ఒకసారి నిర్మాణానికి ఇదే మోడీ వచ్చి శంకుస్థాపన చేసినప్పటికీ తర్వాత జరిగిన చాలా రాజకీయ పరమైన పరిణామాల్లో అమరావతి ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఆగిపోయింది. కానీ ఈ రోజున అలాంటి పరిణామాలు మొత్తం సర్దుకొని ఒక అడుగు ముందుకు పడుతుంటే కంటకింపుగా తయారవుతోంది వీళ్ళందరికీ అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. దీని మీద కొంత డైవర్షన్ చేయటానికి అంత పెద్ద ప్రాంగణం ఉన్న అక్కడ మరి సెక్యూరిటీ సిబ్బంది, మరి ఈ దేశానికి ప్రధాని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇత్యాదులందరూ ఒక చోట చేరుతూ ఉన్న ఆ సభకి మరి దగ్గరలో ఉన్న వీళ్ళు కూడా ఇంటెలిజెన్స్ కూడా మరి ఇలాంటి వాటిని ఎందుకు కనిపెట్టలేకపోయింది అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. మంటలు సహజ సిద్ధంగా ఏర్పడితే వాటిని అదుపులోకి తీసుకురావటం చాలా సులభతరంగా ఉంటుంది. కానీ ఎవరైనా కావాలని చేస్తే, దాన్ని పెద్ద ఎత్తున వచ్చేటట్టు చేస్తే దాంట్లో మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టం ఈ రోజున ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ అక్కడ పడుతూ ఉంటే గంట నుంచి ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా గంటల పాటు మరి ఆ మంట ఆగలేని పరిస్థితి ఉంది అని అంటే అక్కడ ఏదో జరిగే ఉండాలి అనే అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వాటన్నిటికీ తెర తీయటానికి ఎవరున్నారు అని ఆలోచించుకుంటే కనుక సమాధానం ఇట్టే అందరికి వస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవరు ప్రూవ్ చేయలేకపోవచ్చు ఫలానా వాళ్లే చేశారు అని. కాకపోతే దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని చిన్నా చితక విషయంలాగా తీసుకోకుండా అనునిత్యం అమరావతి మీద విషం నూరిపోయటానికి నిన్నటికి మొన్నటికి కూడా అమరావతిలో ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఏ యూనివర్సిటీ ఒకటి పెడతారు అనగానే ఆడవాళ్ళని రేప్ చేసేస్తారు, అక్కడ మీ ఆడవాళ్ళకి సేఫ్ లేదు అని ఈమెయిల్స్ కానీ లేకపోతే వాళ్ళని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఇలాంటివన్నీ ఓ పెద్ద డైవర్షన్ పాలిటిక్స్కి ఇక్కడ తెరదీస్తూ ఉన్నారు. ఇంకా అందులో పెద్ద విషయం ఏమిటంటే ఈ సభకి జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం వచ్చింది. అయినప్పటికీ ఆయన ఏ మొహం పెట్టుకొని వస్తాంలే అనుకున్నాడేమో, మరి నరేంద్ర మోడీ వచ్చే సమయానికి ఆయన లేకుండా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఈ బెంగళూరు ఎందుకు వెళ్ళాడు అనే దాని మీద కూడా మరి కొంతమంది ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటే అనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటే, నేను ఈ దేశంలో లేని సమయంలో చంద్రబాబు నాయుడిని పోలీసులు ఎత్తేశారు అని మాట్లాడినట్టుగా మరి నేను లేని సమయంలో జరిగితే నాకేం సంబంధం అని ఏదైనా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తారో, లేకపోతే ఇంకా విచారణలో బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మంటలు ఇంకా తగ్గలేదు, వాటిని ఇంకా ఆర్పే ప్రయత్నమే చేస్తున్నారు. మరొక వైపు సజావుగానే సభ సాగుతూ ఉన్నా ఏదైనా ప్రాణ నష్టం జరుగుంటే ఎక్కడ అపప్రద వచ్చి పడిపోతుందో అనేది ఆందోళన మరి ఆంధ్ర ప్రజలైన మనందరికీ ఉంటుంది కదా. ఈ మంటల్లో ఇంతవరకు ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదు కాబట్టి దీని గురించి అంత ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఈ మంటలు ఎందుకు వచ్చాయి, దీని వెనకున్న కుట్రలు ఏమిటి అనేది ఖచ్చితంగా పోలీసు వారు నిగ్గు తేల్చి తీరాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.